ఈ సమయంలో మరి దైవ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథములో నుండి 25వ అధ్యాయం నుండి మరి మనకి సహాయకరంగా 3 మాటలు చదువుకున్నాం. 6, 7, 8, 3 వచనాలు. 6వ వచనంలో, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అని చెప్పబడింది. ఎందుకంటే ఈ మాట రాసింది మన ప్రభు శిలువకు ముందు 700 సంవత్సరాలకు ముందు రాయబడింది గనుక యెషయా గ్రంథము ఈ 25వ అధ్యాయంలో ఈ వచనాలు రాయబడిన కాలానికి, యేసు ప్రభువారు శిలువలో మరణించిన దానికి 700 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. 700 సంవత్సరాలు తరువాత ఇది జరిగింది. మనం ఇప్పుడు శిలువకు ముందు లేము, శిలువ తర్వాత ఉన్నాం కనుక మనం ఇప్పుడు ఈ వచనాన్ని ఏమని చదవాలి? విందు చేశాను అని మనం చదువుకోవాలి. ఎందుకంటే విందు చేసిన తర్వాత మనం ఉన్నవారం. ఈ వచనం రాసినప్పుడు వారు విందుకు ముందు ఉన్నారు. ప్రవచనంగా విందు చేయబడతాడు అని చెప్పబడిన వచనం ఇది చదువుకుంటున్నాం. ఇది ఒక విందును గూర్చిన వివరం ఇక్కడ రాయబడింది. విందు అంటే కంటితో చూసేదా, చెవితో వినేదా? చెప్పండి. విందు అంటే కంటితో చూసేదా, చెవితో వినేదా? ఈ రెండు కాదు. ఏంటది? తినేది. విందు అంటే తినేది. వినేది కాదు, చూసేది కాదు, తినేది. ఏమి విందు? ఇక్కడ చెప్పాడు. ఏమి విందు? ఎవరికి విందు? ఈ వచనంలో ఎవరికో విందు చెప్పాడు. ఆ విందు యొక్క వివరం చెప్పాడు. ఎవరికి విందు? మొదట సమస్త జనముల నిమిత్తము అన్నాడు. ఈ విందు ఏ ఒక్కరి కోసం కాదు, ఒక దేశం కోసం కాదు, ఒక ప్రాంతం కోసం కాదు, సమస్త జనముల మొత్తం అందరి కొరకు తయారు చేయబడిన విందు. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా విందు చేస్తే కొందరికి మాత్రమే చేయగలరు. అందరికి చేయగలిగిన వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు. వారి బజారులో ఒక బజారుకు చేస్తారు, లేకపోతే ఒక గ్రామానికి చేయగలరు. అంతేగాని యావత్తు దేశానికి, యావత్తు ప్రపంచానికి విందు చేయగలవారు ఎవరు లేరు. కానీ ఈ విందు ఒక బజారుకు కాదు, ప్రపంచం మొత్తానికి. పైగా ప్రపంచం అంటే మనుషుల కొరకు, సమస్త జనముల కొరకు అని రాయబడింది. విందు అయితే చేశాడు. దేనితో విందు? ఇక్కడ చెప్పాడు 6వ వచనంలో, క్రొవ్విన వాటితో విందు. ఎందుకంటే క్రొవ్వు దేన్ని చూపిస్తుంది? శ్రేష్టమైన దాన్ని చూపిస్తుంది. క్రొవ్వు అనేది చాలా శ్రేష్టమైనది. ఏదైనా బాగా కొవ్వింది అంటే అది మంచిదేనే కదా. అందులో ఈ విందు మాంసమా లేకపోతే కూరగాయల? మాంసమా? మాంసమే. ఈ విందు ఎలా సిద్ధపరచబడింది అనేది చూద్దాం. మనం కూడా విందు ఇప్పుడు సిద్ధపరిచాం. కావలసిన వనరులు, దానికి కావలసిన మెటీరియల్ అంతా తెచ్చి దేని వెంట ఏది వేసి వండి చేశాం కదా. కానీ ఈ విందు సమస్త జనముల కోసం చేయబడిన విందు. ఈ విందు దేని ద్వారా ఎలా సిద్ధపరచబడింది చూద్దాం. ఎబ్రీ పత్రిక 10:5లో చదువుకుంటున్నాం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నాకొక శరీరమును అమర్చితివి అని రాయబడింది. దైవ గ్రంథంలో అంతే ఉంది. ఎబ్రీ పత్రికలో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏం ధరించాడు? శరీరం ధరించాడు. ప్రవేశించడానికి శరీరం, ప్రవేశించకముందు ఆయనకి శరీరం లేదు. మరి ఎవరు ప్రవేశించకముందు? యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1:15 ప్రకారం ఆయన అదృశ్య దేవుడు అని రాయబడింది. దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. కానీ లోకమందు ప్రవేశించినప్పుడు తండ్రి చేత సిద్ధపరచబడిన
శరీరం అది, తండ్రి చేత సిద్ధపరచబడిన శరీరం. ఆ శరీరం, సిద్ధపరచబడిన శరీరం లూకాసు వార్త 1వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం గమనిస్తే, 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు. అంటే రావడానికి శరీరాన్ని అముచుకున్నాడు, పుట్టబోవు శిశువు ఆత్మ ద్వారా గర్భములో ఉత్పత్తి, పెరుగుదల జరిగింది. గర్భములో పిండోత్పత్తిలో అమర్చబడిన శరీరము 9-10 నెలలు సిద్ధపరచబడింది గర్భములో. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో, జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరు? యేసు ప్రభు వారి వర్ధిల్లటం అంటే ఆయన పెరగటాన్ని గూర్చి ఇక్కడ రాయబడిన వచనం ఇది. ఆయన ఎలా పెరిగాడు? మొదటిగా తండ్రి చేత సిద్ధపరచబడింది ఆ శరీరం. రెండోది గర్భములో ఉత్పత్తి చెందింది. బయటకు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు దేవుని దయలో, మనుషుని దయలో ఒక సంపూర్ణమైన, పవిత్రమైన, ఏ పాపము సోకకుండా, ఏ పాపము లేకుండా పరిశుద్ధునిగా వర్ధిల్లిన ఆయన శరీరము, ఒకటి సిద్ధపరచబడిన శరీరము, 2 గర్భధారణ జరిగిన శరీరము, 3వది వర్ధిల్లిన శరీరము, 4వది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 26:26లో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాటను చదువుకుందాం. తెలిసిన మాటలే. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. అంటే ఇప్పుడు ఆ శరీరం దేవుని పిల్లలకి ఏమైంది? తినే ఆహారమైంది. ఇప్పుడు ఆ ఆహారం ఎక్కడుంది? మన ముందు ఉంచబడిన బల్ల మీద ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె. ఆ రొట్టెను చూస్తూ ఉండగా మనము ఇది ఆయన శరీరమని వివేచిస్తూ అందులో పాలు పొందుతున్నాం. అంటే ఆయన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు భుజిస్తున్నాం. అంటే ఇది విందా కాదా చెప్పండి? ఎవరా విందు? శ్రేష్ఠుడైన మన ప్రియ ప్రభు. శ్రేష్టమైన విందు, క్రొవ్విన వాటితో విందు అన్నాడు. కలువరి సిలువలో అర్పించబడింది ఆ శరీరం, తండ్రి చేత సిద్ధపరచబడింది. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు తల్లి గర్భమందు ప్రవేశపెట్టబడింది పరిశుద్ధాత్మ ద్వారా. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు దేవుని మనుషుల దయలో వర్ధిల్లి ఎదిగింది. అంత మాత్రమే కాదు, సర్వ మానవాళి కొరకు ఆ విందు ఎలా సిద్ధమైందంటే, సర్వ మానవాళి పాప విమోచనార్థం కలువరి సిలువలో అర్పించబడింది ఆ శరీరం. అర్పించబడిన ఆ శరీరాన్ని తానే ఏం చెప్పాడు? ఇది నా శరీరం, మీరు తీసుకొని తినమని ఎవరు చెప్పారు? ప్రభువే అప్పగించాడు. ఆయన విందు అయిపోయాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ఇది ఆయన శరీరమును గూర్చిన వివరణ. అంటే అది విందును గూర్చిన వివరం. దానికి సాదృశ్యంగా ఆదికాండం 22లో ఒక విందు జరిగింది, ఒక బలి జరిగింది. ఎవరా బలి? ఆదికాండం 22లో ఇస్సాకు బలి జరిగింది. వాస్తవానికి దేవుడు బలిని కోరేవాడా? ఇక్కడ ఈ బలిలో అర్పించేవాని హృదయం, ఎవరిని అర్పించమన్నాడు? అబ్రహామును అర్పించమన్నాడు. తాను ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి అర్పించమని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము హృదయ స్పందన తెలుసుకోవడానికి అర్పించమన్నాడే కానీ నిజంగా ఆయన బలిని కోరినవాడు కాడు. కానీ అర్పించే హృదయం 22లో కొలవబడింది.
కానీ అర్పణకు, ఆ బలి అర్పణకు ఏ వయసు తీసుకున్నాడు, ఏ వయసులో అని చూస్తే ఇక్కడ ఇస్సాకు వయసు రాయబడలేదు, కానీ ఇస్సాకు వయసు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇస్సాకు తనను కాల్చబోయే కట్టెల్ని ఇస్సాకు ఒక్కడే కొండ మీదికి మోస్తున్నాడంటే ఇస్సాకు వయసు ఈక్వల్గా యేసు ప్రభు వయసు ఉంటుందని పండితుల అభిప్రాయం. ఎక్కడైతే ఇస్సాకు బలి జరిగిందో, ఆపబడిందా జరిగిందా? ఆపబడినట్టు అక్కడ ఉంది, కానీ క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు? యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో జరిగేను అని రాయబడింది. అర్పించాడు అబ్రహాము ఇస్సాకునని చెప్పబడింది. కానీ అక్కడ చూస్తే 22లో ఆపబడింది. ఎక్కడ ఆపబడింది? బలి అక్కడ జరగాలని దేవుడు పలానా ప్లేస్ కోరుకున్నాడు. ఆ ప్లేసు అక్కడ మోరియా పర్వతం అని ఉంది. ఇక్కడ కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు ఎక్కడ కల్వరి సిలువలో ప్రాణం ఇచ్చి ఆయన శరీరం అర్పించబడింది. ఈ కొండ పేరేంది? ఇది కల్వరి కొండ, అది మోరియా పర్వతం. కానీ ఆ పర్వతం మీద ఒక మాట చెప్పబడింది. ఎక్కి పైకి వెళ్ళేటప్పుడు ఇస్సాకు అడిగిన మాటకి ఇస్సాకు ఏమడిగాడు? తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలి పశువు ఏదని ఇస్సాకు అడిగినప్పుడు ఏం చెప్పాడు? దేవుడే చూచుకొనును. అది ఏ భాషలో? అక్కడ ఒక పదం చెప్పాడు, దేవుడే చూసుకొనును అనే మాట. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. 14వ వచనంలో యెహోవా ఈరే అంటే ఆ యెహోవా చూసుకొను అనే అర్థం. ఆ ఈరే అనే ఈ పట్టణం తర్వాత దీన్ని షాలేం అనే రాజు పాలించాడు. పాలించిన రాజు పేరు ఈరే అనే పేరు. ఈ రెండు కలిపి యెరూషలేం అనే పట్టణం ఇక్కడ తయారైంది. ఈరే షాలేము యెరూషలేం అయిపోయింది అన్నమాట. కాలక్రమంలో ఇక్కడే యెరూషలేం పట్టణం ఏర్పడింది. ఈ కొండ మీదే ఎక్కడైతే ఆపారో అక్కడే ఆయన శరీరము అర్పించబడింది. శాస్త్రీయంగా ఇది నిరూపించబడిన విషయం అన్నమాట. ఇప్పుడు విందు ఎవరండి? విందు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరి కోసం? సమస్త మానవాళి కొరకు. దేనితో విందు చేశాడు? చాలా క్రొవ్విన దానితో శ్రేష్టమైన విందు చేశాడు. విందు అసలు ఎందుకు చేశాడు? విందు చేయాల్సిన కారణాలు 2-3 చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 25:7 వచనాన్ని మనం గమనించినట్లయితే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు అన్నాడు. ఇక్కడ ఈ విందు ద్వారా ముసుగు తీసివేయబడుతుంది అన్నాడు. ఆ ముసుగు ఎవరి మీద ఉందంట? ఎవరి కోసమైతే విందు చేశాడో ఆ సర్వమానవాళి మీద ఒక ముసుగు ఉంది. ఆ ముసుగు పాపమనే ముసుగు. సర్వమానవాళి పాపములోనే ఉన్నారు, పాపములోనే జీవిస్తున్నారు, పాపములోనే మరణించి ఆ నిత్యాగ్నికి వెళ్ళిపోతూ ఉండగా సమస్త మానవాళి ముఖాల్ని కప్పింది ఆ ముసుగు. ఎవరు కప్పారు? కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:4లో చూస్తాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఆ మనోనేత్రాలుకి వాడు ముసుగు వేశాడు. దాన్ని సువార్త మహిమను చూడకుండా వాడు ముసుగు వేశాడు. ఈ విందు చేయడం ద్వారా ఆ ముసుగు తీసివేయబడడానికి విందు చేశాడు దేవుడే. అది నీకెలా తీసివేయబడింది, నాకెలా తీసివేయబడిందంటే, విందైతే అప్పుడు సిద్ధమైంది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఎవరికి ముసుగు తీసివేయబడుతుందంటే, తీసివేయబడాలంటే మన సైడ్ నుంచి మనం ఒకటి చేశాం. తీసివేయడానికి విందైతే జరిగింది, తీసివేయబడాలంటే మన సైడ్ నుంచి మనం ఏం చేసాం? ఇక్కడే 2 కొరింథీ పత్రిక 3:16 మనం గమనిస్తే, ఎవని హృదయము ఆయన వైపు తిరుగునో అప్పుడు వారి ముసుగు తీసివేయబడిద్ది. మనందరి హృదయాలు, ఆరాధించే మన హృదయాలు ఆయన వైపు తిరిగిని, ఆయన్ని హృదయంలో చేర్చుకున్నాం కనుక మన ముసుగు ఏమైంది?
తీసివేయబడింది, ముసుగు తీసివేయబడిందని ఇక్కడ అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. వెలిగించబడ్డాం, తీసివేయబడింది. తీసివేయబడినప్పుడు మనం వెలిగించబడ్డాం. వెలిగించబడ్డామంటే వెలిగించబడకముందు మనం చీకటి అయి ఉన్నాం. పూర్వం మనం చీకటి అయి ఉన్నాం. ఆ ముసుగు తీసివేయబడుట ద్వారా మనం వెలిగించబడ్డాం. ఎందుకు చేశాడు విందు? మనం వెలిగించబడడానికి, మన ముసుగు తీసివేయడానికి. ఇదేమో మన ముఖాలకు గప్పిన ముసుగు. ముసుగు తీసివేయబట్టో ద్వారా మనం ఆయన సన్నిధిలో వెలిగించబడ్డవారం, ఆయన సన్నిధిలో చేరాము. రెండోది కూడా చెప్పాడు. 7వ వచనంలో 2వ పంక్తిలో రెండో విషయం కూడా చెప్పాడు. విందు ఫలితాన్ని, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తెరను తీసివేశాడు. తెర అందరి మీద, ముఖాలకేమో ముసుకుంది, ఇది తెర అన్నాడు. ఈ తెర ఎవరు వేశారు? ఈ తెర ఏం చేసిందంటే, పాత నిబంధనలో ఆ తెర పాపిని పరిశుద్ధుడైన దేవుణ్ణి వేరు చేయడానికి దేవుడే కట్టించాడు ఆ తెర. ఇప్పుడు ఈ విందు ద్వారా ఆ తెర తీసివేయబడింది. విందు ద్వారా అంటే ఆయన శరీరం ఎప్పుడైతే కల్వరి శిలువలో అర్పించబడిందో అప్పుడు ఆ తెర ఆయనే తీసివేశాడు. చాలాసార్లు చూసాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనములో ఆయన కేక వేసి ప్రాణము విడిచాడు. ఎప్పుడైతే ఊరు బయట ఆ కొండ మీద కేక వేసి ప్రాణం విడిచి ఆ శరీరంలో నుండి ఆయన ప్రాణం బయటకు వచ్చిందో అప్పుడు ఊరు మధ్యలో యెరూషలేము దేవాలయంలో ఉన్న అడ్డు తెర పై నుండి కిందకి చినిగినట్టుగా మార్కు సువార్త 15:38లో మనం చదువుకుంటాం. అంటే ఎన్ని లాభాలు! ఒకటి, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, సాతానుడు వేసిన ముసుగు తీసివేయబడింది. రెండోది, దాని ద్వారా మనం వెలిగించబడ్డాము. రెండోది, ఈ తెర తీసివేయటం ద్వారా ఆయన సన్నిధిలోకి ప్రవేశించే ధైర్యం మనకు వచ్చింది. ఆ మాట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, హెబ్రీ పత్రిక 10, 19, 20 కలిసి ఉన్నాయి. అక్కడ మనం చదివినట్టయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగెను. అంటే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించకుండా కట్టిన తెర తీసివేయడం ద్వారా మనం పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే ధైర్యం వచ్చింది. అర్థమవుతుందండి? విందు ఫలితాలు: ముసుగు తీసివేయబడింది, అడ్డు తెర తీసివేయబడింది. మనకెంత గొప్ప భాగ్యం కలిగింది. ఇంతేనా? ఈ రెండేనా? భూమి మీద మనకు మూడోది ఒకటి ఉంది, భయంకరమైంది. ఏందది? మరణం అండి. ఉందా లేదా మనందరికీ? మరి ఇప్పుడు మనకు మరణ భయం ఉందా? మరణం సంగతి కూడా చెప్పాడు. 8వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 25:8లో చెప్పాడు, మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అని చెప్పబడింది. మృంగివేయును అని అక్కడ చెప్పాడు. ఇదే మాట క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం 2వ పంక్తిలో చెప్పాడు, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం. అంటే యెషయా 25లో 8వ వచనంలో చెప్పబడిన వాక్యము నెరవేరెను. కలువరి సిలువలో మరణము మృంగివేయబడెను. ఎట్లా? ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, మరణపు ముళ్ళు విరిచివేయుట ద్వారా ఇక మరణం ఎన్నడూ లేకుండా మింగివేయబడెను. ఎవరికి? మనం. ఎలా? దాన్ని స్వయంగా యేసుప్రభు వారి నోటి మీదుగా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడన్నాడు. ఎవరో? ఆ మాటలో మనం ఉన్నామా లేదా? మనకిప్పుడు మరణం లేదు. ఏ మరణం? శారీరక మరణం ఖాయమే, కానీ దాన్ని మనం రుచించం. మనం కన్ను మూస్తే ప్రభువు దగ్గర ఉంటాం. నిత్యాగ్నిగుండం అనే మరణం మనకి లేదు. ఇప్పుడు ఎన్ని లాభాలు!
ఈ విందు ద్వారా ఎన్ని లాభాలు. ఇప్పుడు ఈ విందు ఒక ప్రాంతం కోసం చేస్తే మన పరిస్థితి ఏంది? ఓన్లీ ఇజ్రాయేలీల కోసమే చేసి ఉన్నాడు అనుకో, మరి మన పరిస్థితి ఏంది? కానీ ఈ విందు ఏ కొందరి కోసం కాదు, అందరి కోసం. ఈ విందుకి మూలం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమే ఆయన్ని తొందర చేసి పరలోకము నుండి భూమి మీదకు పంపి మన కోసం ఒక విందుగా సిద్ధమైంది. ఆ మాట చెప్పారు ప్రభు. ఒక ప్రసంగంలో చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పినప్పుడు యూదులకు అర్థం కాలేదు, ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు అని వారు వాదించారు. కానీ శిష్యులకు అర్థమైంది. ఆయన పంచుతున్నప్పుడు, ఇది నా శరీరం అని పంచుతున్నప్పుడు శిష్యులకి ఎదురు ప్రశ్నలు వేయలేదు. తర్వాత దాన్ని వారు ప్రారంభించి ఆచరిస్తూ ఈనాటి వరకు ఇది కొనసాగుతూ ఉంది. కనుక ఈ విందు నిజంగా పూజిస్తుంది ఎవరు? మనమే. ఈ విందులో పాల్గొనే మన భాగ్యము ఇంత అని కొలవలేనిది. దీనికి కారణం దేవుని ప్రేమే. ఇందులో మన ప్రమేమేమీ లేదు. దేవుడు తానే ప్రేమించి మన కొరకు ఈ విందు చేశాడు. కనుక మనము ఆ విందులో పాలు పొందుచు ఆనందిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఆరాధనలో కొనసాగుతాం.